అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? ముఖ్యమంత్రి అయ్యి పార్టీని కాపాడడానికి నెత్తికెక్కినని చెప్తున్నావా? కష్టపడి పార్టీని అధికారులు వచ్చిన నెత్తికెక్కినాయని చెప్తున్నావా? ఎందుకు నెత్తికెక్కినాయమ్మా? పిల్ల కుంకలాగా వచ్చి ఏదో పక్కనున్న పోరగాళ్ళు 4 ఈరలు వేయంగానే చాలా మంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, పార్టీని టార్గెట్ చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మరి వీళ్ళ మీద మీరందరూ విరుచుకుపడలేదే? నువ్వేం చేసావు? హూ ఆర్ యూ? కొండ సురేఖక్క బిడ్డగా నీకు గౌరవం ఉన్నది. ఒక్క నిమిషం సురేఖక్క పేరును పక్కన పెట్టేస్తే నీవెవరు అసలు? మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తెలంగాణ కాంగ్రెస్లోనే తీవ్ర దుమారం రేపింది. చేసిన వ్యాఖ్యలు చిన్న చిన్న మాటలు కాదు అవి. ఏకంగా రేవంత్ రెడ్డినే కళ్ళు నెత్తికెక్కారు మాట్లాడడం అంటే, అందులోనూ పార్టీలో కీలక పదవిలో కూడా ఆవిడ లేదు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? అలాంటి విమర్శలు ఎందుకు చేశారు? ఏం జరుగుతుంది? ఆవిడ చేసిన విమర్శలు కరెక్టేనా? దాని గురించి మహిళా నాయకులు ఏమంటున్నారు మనం మాట్లాడదాం. మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు, ఏంటండి మీకు ఎక్కడ కోపం వచ్చింది? అంటే రేవంత్ రెడ్డిని తిట్టిందని చెప్పి మీ మొత్తం మహిళలంతా కూడా ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? లేదంటే ఆవిడ అవాస్తవాలు మాట్లాడిందా, వాస్తవాలు మాట్లాడిందా? కుటుంబ పెద్దని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ కుటుంబంకి ఏం విలువ ఉంటుంది? ఇవాళ చెట్టు నీడ కింద బతుకుతుంది. ఆ చెట్టునే నరికేస్తే ఇంకేముంటుంది? ప్రతిపక్షముడు మాట్లాడినట్టుగా నీ యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా పార్టీని కాపాడుకునేదంటే దాంట్లో, ప్రభుత్వం యొక్క మర్యాదలు కాపాడుకునే దాంట్లో, మా ముఖ్యమంత్రి గారి యొక్క విలువను పెంచే దాంట్లో మేము ముందుంటాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అసలు నీకు మాట్లాడేటువంటి నైతికత ఏమున్నదని అడుగుతున్నా. నువ్వేం చేసావు? హూ ఆర్ యూ? కొండ సురేఖక్క బిడ్డగా నీకు గౌరవం ఉన్నది. ఒక్క నిమిషం సురేఖక్క పేరును పక్కన పెట్టేస్తే నీవెవరు అసలు? నీకున్నటువంటి ఆ యొక్క అర్హత ఏంటి? నువ్వు సొసైటీలో పోనీ ప్రజా పోరాటంతో వచ్చిందానివా? పోనీ ప్రజాక్షేత్రంలో సమస్యల రుగ్మతల నుంచి పుట్టిన లీడర్వా? లేకపోతే ఇంకేదన్నా నువ్వేంటి అని అడుగుతున్నాం మేము ఇవాళ. కాబట్టి సురేఖకు ఇబ్బంది అయితే, సురేఖకు ఏమైనా నష్టం జరిగితే ఆమె మంత్రిగా సీఎం క్యాబినెట్లో ఉన్నది. రేవంత్ అన్న క్యాబినెట్లో షీజ్ ఎ పార్షల్ ఆఫ్ ద పార్ట్. ఆమె క్యాబినెట్లో చెప్పుకోవచ్చు, బయట చెప్పుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. అవన్నీ వదిలేసి పిల్ల కుంకలాగా వచ్చి ఏదో పక్కనున్న పోరగాళ్ళు 4 ఈరలు వేయంగానే నాకు శిగం వచ్చినట్టుగా సినిమా డైలాగులు వదిలేస్తే ఆ పూటకే నువ్వు సెలబ్రిటీ, ఆ పూటకే సెలబ్రిటీ. రేపటి నుంచి ఏంది నీ పరిస్థితి? నీ గురించి సమాజం కూడా ఆలోచిస్తుంది కదా, ఇంకో పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా. ఈ అమ్మాయి మాటలు ఇట్లా ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం చేస్తారు అనుకుంటారు కదా. తెలంగాణ యాస భాష అందరూ మాట్లాడతారు, దానికి ఒక అణుకు ఉంటుంది. ప్రజాక్షేత్రంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకా ఓపిక ఉండాల్సిన అవసరం, సహనం ఉండాల్సిన అవసరం. రేవంత్ రెడ్డికి అంటే ఆవిడ అన్నట్టుగా కళ్ళు నెత్తికెక్కలేదా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత? నెత్తికెక్కినాయి. అమ్మకు మంత్రి పదవి ఇచ్చినారు కదా, ఆయనకు నిజంగానే కళ్ళు నెత్తికెక్కుండి ఆ రోజు మీరు చెప్పిన దానికి అమ్మకు మంత్రి పదవి ఇవ్వకుండా అమ్మను పక్కన పెట్టింటే ఒక అర్థం ఉంది. ఎందుకు నెత్తికెక్కినాయి ఆయనకి? ముఖ్యమంత్రి అయ్యి పార్టీని కాపాడడానికి నెత్తికెక్కినని చెప్తున్నావా? కష్టపడి పార్టీని అధికారులు వచ్చిన నెత్తికెక్కినాయని చెప్తున్నావా? ఎందుకు నెత్తికెక్కినాయమ్మా? ఆయన ఏజ్ అంత లేదు నీ ఎక్స్పీరియన్స్, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ ఏజ్. ఎట్లా చెప్తావా మాటలు? ఎట్లా మాట్లాడతావు అని అడుగుతున్నాను నేను. నీ వెనక ఎవడుండి మాట్లాడిస్తున్నాను అడుగుతున్నాము. బీజేపీ ఉన్నాడా, బీఆర్ఎస్ ఉన్నాడా అని అడుగుతున్నాము. అందుకని ఈ ప్రభుత్వము మంచి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆయనకు మంచి పేరు రావద్దు, ఎప్పుడు వివాదంలో ఉండాలి, ఏదో ఒక దాంట్లో ఉండాలనుకుంటున్నారు. ఆ దానికోసం నువ్వు వాళ్ళకి పావుగా పనిచేస్తావు అని అడుగుతున్నా. ఎవరికో పావుగా పనిచేయడం కోసం ఇలాంటి నువ్వు స్టేట్మెంట్లు చేసినప్పుడు మా లాంటి వాళ్ళ ముఖం, ఎందుకంటే పార్టీ భవిష్యత్తు మాకు ముడిపడి ఉన్నది కదా రేపు. శోభన్ గారు, ఇప్పుడు మీరు సీనియర్ నాయకురాలు, మీరైతే పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా మాట్లాడరు, రేవంత్ రెడ్డి గురించి అసలే మాట్లాడరు, ఆ పార్టీ మీద విమర్శలు చేయరు. ఒకవేళ తప్పులు జరిగినా మీ నాయకులందరూ సర్దుకుపోతారు, విమర్శించరు. మీరు విమర్శించరు కాబట్టే కదా, పార్టీలో ఉన్న లోపాలు మీరు చెప్పరు కాబట్టే కదా ఇలాంటి నాయకులు చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు అందరూ విరుచుకుపడితే ఎలాగా? లోపాలు ఉన్నాయని ఎవరు చెప్పినారు నీకు? లోపం ఏం లోపం కనబడ్డది? నువ్వు చెప్పమా, లాజిక్ చిన్నది ఆలోచించు. పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడానికి మా అమ్మ మా నాయన కారణమైనారు అని చెప్పినారు. పిసిసి ప్రెసిడెంట్గా అయ్యారు, పార్టీని అధికారంలో తెచ్చినారు. అధికారంలోకి వచ్చినాక సురేఖకు మంత్రి పదవి ఇచ్చారు కదా. సురేఖకి మంత్రి పదవి ఇస్తే మరి అప్పుడు ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కదా. మరి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంది? పక్క నియోజకవర్గంలో పరకాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట వాళ్ళు వినాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పక్కల పేరు చెప్తారా అని అడుగుతున్నాను నేను. ఎవరైనా చెప్తారా? నువ్వనే చెప్తావా, నేనైనా చెప్తాను? ఎవరు చెప్పాం కదా. ఎలక్షన్ వచ్చే సందర్భంలో క్యాండిడేట్ ఎవరు అప్పుడున్నటువంటి ఈక్వేషన్ నేపథ్యంలో జరుగుతుంది. అది ఆలోచించాలి. అది వదిలేసి ఇవాళ లేడికి లేచిందే పరుగన్నట్టుగా, నాకేమో నష్టం జరిగిపోతుంది అన్నట్టుగా నీ పర్సనల్గానే ఆలోచిస్తున్నావు. ఇంకా నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు పార్టీ గురించి ఆలోచించట్లా, నీ కార్యకర్తల గురించి నీ నియోజకవర్గం గురించి ఆలోచించట్లా. మరి అది కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇదే మాటలు, ఇదే విమర్శలు
గతంలో అనేక మంది చేశారు, మంత్రులు తమ్ముళ్ళు చేశారు, చాలామంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, పార్టీని టార్గెట్ చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మరి వీళ్ళ మీద మీరందరూ విరుచుకుపడలేదే? అంటే ఎందుకు కొండా సురేఖ కూతురు మాట్లాడింది అన్నట్టు అందరూ ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అంటే మిగతా నాయకులకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉంటుందా పార్టీలో? తప్పింది. అది రాంగ్ స్టేట్మెంట్. నేను ఏమంటానంటే, తను మాట్లాడినటువంటి నేపథ్యంలో గతంలో సేమ్ ఇంతకన్నా ఎక్కువగానే మాట్లాడి రచ్చ చేశారు. ఆ చేసిన సందర్భంలో క్షమాపణ చెప్పినారు, అది సర్దుమరిపోయింది. మళ్ళీ వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా? నీడుందా? ఒకసారి మాట్లాడితే తప్పయింది, క్షమించారు, నడిచిపోయింది. అదే పరిపాటిగా పదే పదే మాట్లాడితే పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడి కుటుంబ సభ్యులను ఇళ్ళకు లాగితే ఊరుకుంటామా? చెప్పమా, ఊరుకుంటామా ఎవరమైనా? అది పద్ధత? నీకు నిజంగానే ఏదైనా ఫాయిదా అవుతుంది, నువ్వు మాట్లాడినావు, అర్థం ఉంది. ఏం ఫాయిదా అవుతుంది నీకు? ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కి రచ్చ చేస్తున్నావు అని అడుగుతున్నాము. ఇప్పుడు ఆవిడ చెప్పే మాట ఏముంది? పైకి కనిపిస్తుంది కదా, పార్టీలో 2 వర్గాలుగా విడిపోయారు. సీఎంకు వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం. కొంతమంది పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఆయన దూరం పెడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా. నువ్వు ప్రభుత్వంలో లేవు, పార్టీలో లేవు, ఏం జరుగుతుందో ఇంటర్నల్ గా నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు నాకు. ఎవరైనా రేపు డిఫామెన్స్ కేసు వేస్తారు, నీ పరిస్థితి ఏంటి ఆలోచించుమా. ఆరోపణలు చేయడం చాలా సింపుల్, నరం లేని నాలుక కదా, 2 మాటలు చెప్పి బయటపడతాం, అయిపోతుంది. దానిని రేపు నువ్వు ప్రూవ్ చేయాలి కదా, నీ దగ్గర ఆధారాలను ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయలేనటువంటి మాటలు మాట్లాడడం వల్ల అబాసు పాలవుతాం రాజకీయాలలో. నాలుక కంట్రోల్ ఉండాలి, లీడర్కి నాలుక కంట్రోల్ ఉండాలి. అది ఇష్టం ఉన్నట్టుగా వాడినాం అనుకో, దాని అవసరాన్ని బట్టి నిన్ను కూడా ఏం చేస్తుంది చూసి ఆవిడ తెగించి మాట్లాడినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళకి పోతే రేపు 2 అని మాట్లాడింది అంటే అదేది కాకతాళీయంగా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడినట్టు ఏం కనిపించలేదు కదా. ఏమంటే తెగింపు ప్రతి ఒక్కరికి ఉంటుంది, తెగింపు లేనిడు ఎవ్వరు లేడు. ఇలా రాజకీయాల్లో ఉన్నామంటే తెగింపు ఉంటుంది. ఆ తెగింపు కూడా ఒక అర్థం ఉండాలి, నువ్వు ఏం మాట్లాడినా అది అమ్మకి ఎఫెక్ట్, నువ్వు ఏం చేసినా అమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ఆమె డైరెక్ట్ గవర్నమెంట్లో ఉంది, మంత్రి పొజిషన్లో. ఆమె రాజకీయ జీవితం అంధకారంలో నెట్టడం కోసం నువ్వు పని చేస్తున్నట్టు కనబడుతుంది. ఆమె భవిష్యత్తు బాగుండాలని పని చేయట్లా. అందరికీ మనం ఏమంటే సన్ స్ట్రోకులు చూసాం, ఇక్కడ డాక్టర్ స్ట్రోక్ చూస్తున్నాం. ఇప్పుడు పోరు చేయబట్టి తల్లి ప్రతిసారి క్షమాపణ చెప్పాలా, సంజాయిషి ఇచ్చుకోవాలా, వాళ్ళ వెనక తిరగాల. బాధాకరమైన విషయం కదా, మాట్లాడొచ్చు అట్లా? అది పద్ధత? ఏం పద్ధతి? ఏడ నేర్చుకున్నావు సంస్కారం అది? అంటే తల్లికి తెలియకుండా డాక్టర్ స్ట్రోక్ ఇస్తుందా? ఇక్కడ కొండా సురేఖకి తెలియకుండా ఇది అంతా జరుగుతుందంటారా? నిజంగానే తల్లికి తెలిసి చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. కానీ అక్క చెప్తే వినే పరిస్థితులు ఆ పిల్ల లేనట్టు కనబడుతుంది. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నది మాటలు. ఆ అమ్మాయి నిజంగానే ఒక నిమిషం తన తండ్రి గురించి, తన తల్లి గురించి ఆలోచించి ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మెట్టు వేసి వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి దానిని ఒక్కసారి పేకమెడ కుప్పగూలినట్టుగా చేసే విధంగా ఆ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయదు. పార్టీలో ప్రభుత్వంలో నష్టం జరిగే వ్యాఖ్యలు చేస్తే రేపు వెట్టుపోతాయి అన్నది ఒక నిమిషం ఆలోచన నీకు లేదా అని అంటున్నా. ఇవాళ బీసీ మంత్రిగా సురేఖ 10 మందికి ఉపయోగపడేటువంటిది, 10 మందికి సహాయం చేసేటువంటిది, ఆమె బోలాగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి రాజకీయ భవిష్యత్తు ఈ రకంగా తీసుకెళ్తే నీ ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఉన్నప్పుడే నీకు అమ్మ. ఆమె గడప దాటి బయటకు వచ్చిందంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు అమ్మ. మరి అలాంటప్పుడు ఆమె యొక్క భవిష్యత్తును అంధకారంలో పెట్టే హక్కు నీకు ఎక్కడున్నది కదా? ఎవరింట్లో సమస్య లేదామే? కేసీఆర్ ఇంట్లో సమస్య లేదా? కవిత రూపేణ సమస్య లేదా? బీజేపీలో సమస్యలు లేవా? వాళ్ళ ఇంట్లో లేవా? వాళ్ళ దగ్గర లేవా? 4 ఉంటే 4 దిక్కులు పని చేసుకుంటున్నారు లేవా? నిన్న చూసాం, నిజామాబాద్ ఎంపీ పోయి మా కాంగ్రెస్ పార్టీ లీడర్లను కలిసి నేను వస్తున్నా మీ దగ్గరికి అని చెప్పినాడంట. మరి అది తెలియట్లేదా? ఎవరింట్లో లేదు కుమ్మరిపై, ఎవరింట్లో సమస్య లేదు, నా ఒక్కిట్లోనే ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ఇంట్లోనే తొంగి చూడాలని అడుగుతున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల ఆగ్రహం. ఎవరింటిలో సమస్య లేదు, ఏ పార్టీలో సమస్య లేదు, కావాలని నువ్వు తల్లి పరువు తీస్తున్నావు. తల్లి మంత్రి పదవికి ఈరోజు నీ వ్యాఖ్యల వల్ల, నీ మాటల వల్ల గండం పొంచి ఉంది. కాబట్టి 4 అదుపులో పెట్టుకో కొండా సుస్మిత అని హెచ్చరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. శేష యూపీ దేశం, గాంధీ భవన్, హైదరాబాద్.